అందరికీ నమస్కారం. మరి ప్రస్తుతం మనం గమనిస్తున్నాము. ఆంధ్రప్రదేశ్‌లో అయితే 2 ప్రధాన పార్టీలు. అటు భారతీయ జనతా పార్టీ, ఇటు కాంగ్రెస్. రెండింటికి కూడా ఎట్టి పరిస్థితిలో కూడా అవకాశం అనేది ఇక్కడ లేదు. అదేవిధంగా తమిళనాడులో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో దక్షిణాది రాష్ట్రాలపై దృష్టి పెట్టాలనుకున్నటువంటి పార్టీలకు, ప్రధాన పార్టీలకు వారికి చేదోడు వాదోడుగా ఉండే నేతలు అనేది ఇక్కడ కరువవుతున్నారు. ముఖ్యంగా 2 పార్టీల మధ్య ప్రధానమైనటువంటి పోటీ ఉంటుందని చెప్పి అందరూ అనుకుంటున్న తరుణంలో మరి కేంద్ర స్థాయిలో ఉన్నటువంటి జాతీయ పార్టీలు ఎంత మేరకు ఫలితాలను సాధిస్తాయి అనేది చూస్తే ఇది నామమాత్రమే అని మనకు అనిపిస్తుంది. ఓ పక్క తిరిగి ప్రధాని నరేంద్ర మోడీయే అధికారంలోకి వస్తారని చాలామంది ఘంటాపథంగా ఆంధ్రప్రదేశ్తో సహా అనేక ప్రాంతాల్లో తెలుగువారందరూ కూడా చెబుతున్న సందర్భంలో మరి ఈ రకంగా ప్రాంతీయ పార్టీలు ఎక్కడ పడితే అక్కడ బలపడినప్పుడు తిరిగి బీజేపీ ఏ రకంగా అధికారాన్ని చేజిక్కించుకుంటుందా అని చెప్పి ఆశిస్తూ ఉన్నారు. అయితే ఉత్తరాది రాష్ట్రాల్లో ఎక్కువ సంఖ్యలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ మరి దక్షిణాదిన తమకి అవకాశం ఉన్నా లేకున్నా కూడా దక్షిణాది ప్రాంతాలపైన దృష్టి పెట్టి ఏదో కొన్ని సీట్లైనా కూడా సాధించాలని అనుకుంటున్నారు. అయితే ఎవరితో వెళ్ళాలా అనే దాని మీద మీమాంసలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న పార్టీలు ఏవైనా కూడా 2 పార్టీలు అంటే ప్రధానమైనటువంటి పార్టీలు 2 మనం చెప్పుకున్నట్టుగా వైఎస్ఆర్సీపీ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ. గతంలో కూడా తెలుగుదేశం పార్టీతోటే చాలా సందర్భాల్లో ఇవి కలవడం జరిగింది. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతోనే కలుస్తారా లేదా అనేది మాత్రం ప్రజల్లో ఇంకా స్పష్టత అనేది రాలేదు. ఓ పక్క టీడీపీ, జనసేన కలిసిన సందర్భంలో, జనసేన, బీజేపీ కలిసి నడుస్తున్న సందర్భంలో మరి 3 కలుస్తాయా లేదా అనేది మనకి స్పష్టం కావడం లేదు. అయితే మూడింటితో పాటు కమ్యూనిస్టులు కూడా ముందుకు వస్తున్న సందర్భంలో మరి పార్టీల సంఖ్య కూడా సరి సంఖ్య, బేసి సంఖ్య ఈ రకంగా ముందుకెళ్తే ఎలా ఉంటుంది, ఈ అంశాలన్నిటిపైన దృష్టి పెడుతున్న సందర్భంలో నిర్ణయం అనేది చేయొచ్చు, చేయకపోవచ్చు. ఎందువల్లంటే ఇదే పరిస్థితి. జనసేనతో ఆల్రెడీ సపోర్ట్ ఉన్న సందర్భంగా జనసేనకు అటు బీజేపీతోనూ ఇటు టీడీపీతోనూ సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆటోమేటిక్గా ఈ సంబంధం ఉన్నట్టుగానే భావిస్తున్న తరుణంలో వైసీపీ మాత్రం ఒంటరిగానే పోటీలోకి దిగనుంది. కాంగ్రెస్తోని కలవడానికి వారు మొదటి నుంచి విభేదించి కాంగ్రెస్కి దూరం అయ్యారు. కాంగ్రెస్కు దూరమైన సందర్భంలోనే పార్టీని పెట్టారు. మళ్ళీ ఆ పార్టీ కాంగ్రెస్ చేయగలిగితే ఆటోమేటిక్గా పార్టీ విలీనం అయిపోయినట్టుగానే జనం భావిస్తారు. కాబట్టి ఆ విషయంలో దృష్టి పెట్టరు. అయితే చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క బీజేపీతో ఉండాలని ప్రయత్నిస్తున్నప్పటికీ కూడా వారు దూరం జరుగుతుండటంతో భవిష్యత్తులో ఏ రకంగా ముందుకెళ్ళాలనేది ముందు గెలిచిన తర్వాత ఆలోచిద్దాంలే అనే ధోరణితో ముందుకెళ్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా గతం కంటే ఈసారి పార్లమెంటు స్థానాలు టీడీపీ, జనసేన అత్యధిక స్థానాలు సంపాదించుకునే పరిస్థితులు అయితే మనకు కనబడుతున్నాయి. ఎందుకంటే గత పార్లమెంట్లోని జరిగినటువంటి బిల్లుల విషయంలో కానీ, ఇతర రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రయోజనాల విషయంలో కానీ ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఏ రకంగా కూడా ప్రజలకి సపోర్ట్ చేయలేదు, ఈ ప్రాంత ప్రయోజనాల విషయంలో దృష్టి పెట్టలేదు అనే ఒక ఒరవడి కనబడుతున్న సందర్భంలో కంపల్సరీగా ప్రజలు అయితే మాత్రం రాష్ట్రంలో తీరు ఎలా ఉన్నప్పటికీ కూడా కేంద్రంలో మాత్రం ఎక్కువ స్థానాలు బీజేపీ, జనసేనకి ఇవ్వడానికి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ విశ్లేషణ మీకు నచ్చితే తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు. లైక్ చేయండి. నమస్కారం. మీ సన్మూర్తి, సామాజిక విశ్లేషకులు.